బీజేపీ కూడా తన అస్త్ర శస్త్రాలని కూడా పణంగా పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా వరంగల్ అండ్ ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్లకు జరిగినప్పుడు కూడా బీజేపీ చాలా ప్రధానంగా తీసుకుంది. అంతే, అసలు ఏమీ లేని దగ్గర నుంచి మొలకెత్తడమే బీజేపీ నిలబడడానికి బీజేపీ హిస్టరీని చూసినా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అదే పరిస్థితిలో వరంగల్ అండ్ ఖమ్మం లాంటి చోటు కూడా తన ప్రభావాన్ని గతంలోనే చూయించుకున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ లాంటి చోటు కూడా అంతే. దాదాపుగా 42 స్థానాలని జిహెచ్ఎంసీలో దక్కించుకోవడం అంటే బీజేపీ సామాన్యమైన విషయం కాదు. దట్ తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఉన్న సమయంలోనే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఉన్న తరువాత ఆ ప్రభావాన్ని బీజేపీ తగ్గించుకుంటుందా, గట్టిగా పోటీ ఇస్తుందా, నిలబడుతుందా అనేదైతే ఈ ఎన్నిక బీజేపీ విషయంలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే స్వయంగా మోడీ బీజేపీ తెలంగాణ నాయకులకి చీవాట్లు పెట్టారు, అమిత్ షా చీవాట్లు పెట్టారు, పార్టీని సిన్సియర్గా నడిపించడంలో వెనకబడ్డారు అనే విషయం ఏదైతే బయటకు వచ్చిందో, మరి ఆ నేపథ్యంలో పార్టీ క్యాడర్ ఏ స్థాయిలో ముందుకెళ్తుంది, ఎలా దీన్ని తీసుకెళ్తుందనే చూడాలి. అలాగే ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రాబోతున్నారు అన్న వార్త ఏదైతే చక్కర్లు కొట్టిందో, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారు అనేది ఏదైతే జరిగిందో, దీని మీద ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో అసలు పవన్ కళ్యాణ్ అవసరం లేదు, తెలంగాణకి దిష్టి, ఆయన వస్తే బీజేపీకే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ఖరారైంది ముందు ఖరారు మాకు తెలియదు ఆ విషయం. ఫడ్నవీస్ గారు వచ్చారు కానీ మాకు తెలియదు. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పిన వార్త ఏదైతే ఉందో, అసలు మేము పిలవలేదు అనేది నిజం. ఆ తర్వాత ఆయన రాలేదు, మేమే బ్రేక్ చేశాము, వద్దని చెప్పాము అనేది పూర్తిగా అది కూడా అబద్ధం. ఇవన్నీ కూడా అబద్ధాలే. ఇప్పటివరకు ప్రచారాలు నడిచాయి. మేము ఎన్నికల హడావుడిలో ఉండడం వల్ల దీన్ని చూడలేకపోయాం అన్న విషయాన్ని కిషన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది.